వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏదైతే ఉందో దాని మీద సత్యవతి రాథోడ్ గారు లాంటి వాళ్ళు కొంతమంది ఎందుకు దీనివల్ల ఉపయోగం ఏంటనే టైప్‌లో మాట్లాడిన మాటలు గాని, ట్వీట్స్ గాని దీని మీద మీరిచ్చే రెస్పాన్స్ ఏంటి? అంటే దీనికి మీరిచ్చే ఆన్సర్? ఇప్పుడు సత్యవతి రాథోడ్ గారు ఏమన్నారంటే పేద ప్రజలకి వందే భారత్ రైలు వల్ల ఏంటి ఉపయోగం అన్నారు. అమ్మ, పేద ప్రజలకి మీరు ఊరు ఊరు పెడుతున్నారు కదా బెల్ట్ షాపులు, వాడవాడలు పెడుతున్నారు కదా బెల్ట్ షాపులు, వైన్ షాపులు, దానివల్ల ఏం ఉపయోగం? మీరు వాళ్ళని పేద ప్రజలను దోచుకోవడం తప్ప ఏం ఉపయోగం? ఒకసారి ఆలోచించు. వందే భారత్ ట్రైన్ అనేది ఇండిజినియస్గా ఇండియాలోనే తయారైన ట్రైను. ప్రపంచంలోనే మేటి ట్రైన్లలో అత్యంత స్పీడ్గా వెళ్ళే ట్రైన్లలో ఇది ఒక ట్రైను. అది మనం సొంతంగా తయారు చేసుకున్నాము. ఏ ఫారిన్ కంట్రీ నుంచి మనం టెక్నాలజీ కానీ వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళ పార్ట్స్ కానీ మనం తీసుకోలేదు. దానికి మనం గర్వపడాలి. మీరు గర్వపడకుండా మీరు పూరికి దేనికి అంటే ఏం చెప్తాం? ఇంకా ఇప్పుడు మీలాగా వైన్ షాప్లు అయితే ఓపెన్ చేయలేము, ఊరూర బెల్ట్ షాప్లు అయితే ఓపెన్ చేసి ప్రజలందరినీ మద్యానికి బానిసలు చేయలేం కదమ్మా. మేము ఏదో దేశానికి మంచి చేయాలని చేస్తాము, మీలాగా మేము చేయలేము. అంటే కాస్ట్ విషయానికి వస్తే టికెట్ కాస్ట్ కూడా నియర్లీ అంటే ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్ కూడా కాదనుకోవచ్చు. అంటే 1300 1400 వరకు ఉంది కదా. ఇక్కడ నుంచి మీరు వరంగల్ వెళ్ళాలనుకోండి, ఏసీ బస్సులో మీరు వరంగల్ పోవాలి. ఏసీ బస్సులో వరంగల్ పోవాలంటే ఏసీ ట్రైన్కి ఏసీ బస్సుకి 3 గంటలు టైం పడుతుంది అనుకుందాం. 2.5 hours టైం పడుతుంది. 2.5 hours టైంలో మీకు టికెట్ 480 రూపీస్ ఎంత ఉంది, 484 రూపీస్ ఉంది. అదే మీరు వందే భారత్ ట్రైన్లోకి వెళ్తే గంటన్నరలో వరంగల్కి వెళ్తారు, 500 రూపాయలు. మీకు ఎంత టైం సేవ్ అవుతుంది? దాదాపు గంటన్నర టైం సేవ్ అవుతుంది, గంటన్నర టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తే మీరు మామూలుగా ట్రైన్లో వెళ్తే మీరు మీకు ఒక ఫార్ట్నైట్ కావాలంటే మీరు సాయంత్రం ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ అని దిగరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గరీబ్ రథ్ ఉంది, లేకపోతే దురంతో ఉంది. మీరు సాయంత్రము 6కో 7కో ఎక్కితే ఉదయం 6కో 7కో దిగుతారు. అంటే దాదాపు 12 hours జర్నీ. కానీ దీంట్లో మీరు 8 hours మీరు అక్కడ ఉంటారు. 160 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. దానికి దీనికి ప్రైస్లో కూడా పెద్దగా తేడా ఏం లేదు. 100-150 రూపాయలు ఏమో తేడా ఉంది అంతే. టికెట్ కూడా అంతే. ఇప్పుడు దీనికి పేద ప్రజలకు ఉపయోగపడేటంటే ఇప్పుడు టైం ఎంత సేవ్ అవుతుంది? అండ్ ఇండియా ఇంక్లైనింగ్ టువర్డ్స్ వరల్డ్ టెక్నాలజీ. ప్రపంచంలోనే అత్యంత మేటైన టెక్నాలజీని ఇండియా అక్వైర్ చేయగలుగుతుంది, సొంతంగా తయారు చేయగలుగుతుంది. దానికి నేను యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా నేను గర్వపడుతున్నాను. ఇంకొకటి అంటే ఇప్పుడు కేటీఆర్ గారి వ్యాఖ్యలు కొన్ని ఏంటంటే హిందూ దేవాలయాలు ఒక రెవెన్యూకి మనకి ఆస్కారం అవుతున్నాను ఏదో ఒక ఆయన చేసిన ఏదైతే ఉందో యాదాద్రి దాని మీద. సో దీని గురించి అంటే మీ అభిప్రాయం ఏంటంటే ఒక రెవెన్యూ కోసమే హిందూ దేవాలయాలా లేకపోతే ఏంటంటే? ఇప్పుడు ఆయన ప్రజలందరూ ఏమనుకున్నారంటే, ఇప్పుడు అసలు యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే యాదాద్రి టెంపుల్కి 1000 కోట్లు 1200 కోట్లు పెట్టి యాదాద్రి టెంపుల్ని డెవలప్ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ ఏమనుకున్నారు? కేసీఆర్ చాలా మంచి పని చేశాడు, హిందూ దేవాలయాలకు కూడా డబ్బులు పెట్టి తను అంత బాగా డెవలప్ చేస్తున్నాడు, ఒక తిరుపతిని మర్చిపోయేటట్టుగా తయారు చేశాడు అనుకున్నారు. హిందువులపైన ప్రేమతో అనుకున్నారు, హిందూ దేవుళ్ళపైన నమ్మకంతో అనుకున్నారు. కానీ నిన్న కేటీఆర్ ఏం మాట్లాడాడంటే 1000 కోట్లు 1200 కోట్లు మనం దేవాలయానికి పెడితే సంవత్సరానికి 100 కోట్లు మనకు ఆదాయం వస్తుంది అని చెప్పేసి తను సమర్థించుకుంటాడు. అరే విధవ, ప్రజలందరూ ఏమనుకున్నారంటే హిందూ దేవుళ్ళపైన భక్తితో ఈ దేవాలయాన్ని కట్టాడు అనుకున్నాడు, కానీ వ్యాపారం చేయడానికి ఇది యాదాద్రి టెంపుల్ కట్టావు అనుకోలేదు ఎవరు కూడా. నువ్వు హిందువులనే ఇంత ఈజీగా మోసం చేస్తున్నావు. ఎవరైనా కానీ ఒక గుడి కడుతున్నారంటే పుణ్యం కోసం కడతారు, డబ్బుల కోసం కాదు. వ్యాపారం కోసం గుడి కట్టరు, పుణ్యం కోసం కడతారు. భక్తులు రావాలని కడతారు, భక్తుల కష్టాలు తీరాలని కడతారు. హిందువుల యొక్క ఏదైతే సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ని వ్యాపారంలాగా వాడుకుంటున్నారు ఈ దరిద్రులు ఇద్దరు కూడా. దీనికి చాలా నేను చింతిస్తూ ఈ మాటల్ని కేటీఆర్ వాడినటువంటి ఈ మాటల్ని నేను ఖచ్చితంగా ఖండిస్తాం. మేము ప్రతి ఒక్క ఫోరంలో ఈ యొక్క కేటీఆర్ మాట్లాడిన మాటల్ని మేము ఖచ్చితంగా లేవనెత్తి వాళ్ళ యొక్క హిందువుల పైన వాళ్ళ యొక్క ద్వేషబుద్ధి దుర్బుద్ధి ఏదైతే ఉందో వాటిని బయటపెడతాం. ఇప్పుడు దావోస్లోకి వెళ్ళి ఇప్పుడు ఏ దేశం ఎక్కినా ఏ దానికి ఎక్కినా పొగడరా నీ జాతి భూమిని అని చెప్పేసి అది ఉంది. అంటే నీ యొక్క జాతి ఔన్నత్యాన్ని నువ్వు పొగడాలి, నీ యొక్క జాతి గౌరవాన్ని పెంపొందించాలి. నువ్వు అక్కడ వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు? మన ప్రధానమంత్రిని తిడుతున్నావు, దానివల్ల నువ్వు ఏం చేస్తున్నావు? మనం చులకనవుతాం. నువ్వు జై భారత్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టి జై భారత్ అంటున్నావా? అక్కడికి వెళ్ళి నై భారత్ అంటున్నావా? ఏమంటున్నట్టు? ఇప్పుడు ఒక్క తెలివి ఉన్న సిటిజన్ ఎవరైనా కానీ అట్లా మాట్లాడరు. అందులో నువ్వు ఒక రాష్ట్రానికి మంత్రివి, ఒక ముఖ్యమంత్రి కొడుకువి, బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నోడివి, నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నావు. అక్కడికి వెళ్ళి దేశం యొక్క పరువు తీస్తున్నావు నువ్వు.
దేశం యొక్క గౌరవాన్ని నువ్వు మట్టిలో కలుపుతున్నావు, దేశ ప్రధానిని నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు. బుద్ధుందా అసలు? ఎవరైనా నువ్వు ఒప్పుకుంటారా ఇట్లా మాట్లాడితే? అంటే ఎందుకంటే ప్రధాన్ని టార్గెట్ చేయడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే ఎక్కడైనా స్టేట్ సెంట్రల్ ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉండే సిచ్యువేషన్ ఉన్నది, ఎందుకు ప్రధాన్ని టార్గెట్ చేసి పర్టికులర్గా నేనేమంటానంటే, ఒకవేళ నువ్వు ప్రధానినో లేకపోతే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలని నువ్వు విమర్శించాలనుకుంటే విత్ ఇన్ ది జియోగ్రఫీలో నువ్వు విమర్శించు, ఈ దేశం లోపల నువ్వు విమర్శించు. నువ్వు విమర్శించే కాదు, ఈ యొక్క బీజేపీ పార్టీని తిట్టు, నువ్వు ప్రధానమంత్రి చేసే నిర్ణయాలన్నింటిపైన నువ్వు విమర్శ చేయి, కాదన్నారు. కానీ నువ్వు బయటి దేశానికి వెళ్ళినప్పుడు మాత్రం దేశం యొక్క గౌరవాన్ని నువ్వు ఖచ్చితంగా కాపాడాల్సిందే, దేశం యొక్క సార్వభౌమత్వాన్ని నువ్వు కాపాడాల్సిందే, దేశం యొక్క ఔన్నత్యం గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవాల్సిందే. ఆ చిన్న నాలెడ్జ్, ఆ కామన్ సెన్స్ కూడా నీకు లేదు. అటువంటి వాడివి నువ్వు ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉన్నందుకు మేము సిగ్గుపడుతున్నాం.